వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన వరంగల్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రహదారిపై ధాన్యం బస్తాలపై కూర్చొని రైతుల నిరసన ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ బీజేపీ ఎంపీ బ్రిడ్జి భూషణ్ కు అరెస్ట్ చేయాలి గోదావరి కనిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ఏలూరులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన 4వ తరగతి బాలుడు మారు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధించి మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్కుర్తి, ధర్మసాగర్, కాజీపేట, హసన్పర్తి, హనుమకొండ మండలాల పరిధిలోని ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా రక్షించాలన్నారు. ఇప్పటి వరకు ఎంత భూమి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించారు, ఇంకా ఎంత అవసరం ఉందో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ల్యాండ్ పుల్లింగ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ అనుమతి లేకుండా మైనింగ్ లీజులు, వెంచర్స్, లేఅవుట్లు తదితర అంశాలపై పక్కా ప్రణాళిక ప్రకారం అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ వాసుచంద్ర, తహసీల్దార్ రాజ్ కుమార్, కిరణ్ కుమార్, నాగేశ్వరరావు, రజని తదితరులున్నారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై రైతులు బస్తాలు వేసి వాటిపై కూర్చొని నిరసన తెలిపారు. 30 రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోతే అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.
ఐకేఎఫ్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. గత నెల రోజులై ఇక్కడ వడ్లు వచ్చి ఒకసారి చూడండి, దాదాపు ఒక 10,000 క్వింటాల వడ్లు అవుతాయి. ఇంకా కోతలు కోసేటి ఉన్నాయి, ఇంకా వడ్లు వస్తున్నాయి. ఇక్కడ ప్లేస్ లేదు, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా పంట రోగాలతో అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయింది. ఇప్పుడు దాదాపు ఒక 15 క్వింటాలు 20 క్వింటాలు కూడా వెళ్ళాలి ఎకరానికి. దాదాపు 30 క్వింటాలు వెళ్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. పెరిగిన ఎరువుల ధరతో కానీ, వడ్ల ధరతో కానీ, నిత్యావసర సరుకులు కానీ రైతుకు ఏం లాభం లేదు. లాభం లేకుండా పర్లేదు, పెట్టుబడులు అడికాడికి రావాలని చెప్పి ఇలా బాధ. కానీ అవి కొనుగోలు చేస్తలేరు. కొనుగోలు చేసినా కానీ ఒక్కటే లారీ పోయింది, ఒక్క లారీ కూడా దిగలేదు. అది కూడా కటింగ్ ఈ రైతులు పోయి మాట్లాడుకుంటే ఆఫీసర్లు ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడి ఐకేపీ సెంటర్ నుంచి లారీ ఎక్కినాయంటే అదంతా ఆఫీసర్లే చూసుకోవాలి, డిఎస్ఓ కానీ వీళ్ళు చూసుకోవాలి. రైతులను పోయి మాట్లాడుకొని రమ్మంటే రైతు పోతే రైతు మీనోడు దాదాపు బస్తాకు 4-5 కిలోలు కట్ చేస్తుంది. బస్తాకు 4-5 కిలోలు అంటే క్వింటాల్కి ఎన్ని అయితే 10-8 కిలోల దాకా కట్ అవుతుంది. అట్లా నష్టపోతుంది రైతు. కాబట్టి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రి కొప్పులీశ్వర్ కానీ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని స్పందించి అధికారులను ఆదేశించి వెంటనే కలెక్టర్ గారికి, జేసీ గారికి ఆదేశించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇవాళ రేపట్ల గిట్ట అధికారులు అయితే వీళ్ళకు రైతులకు భరోసా చేయకుంటే కదా కలెక్టర్ ఆఫీస్ ముందట కానీ, జేసీ మన జైత్యాల కానీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని. భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని పైలెన్ సెంటర్ వద్ద మహిళా మల్ల యోధుల న్యాయ పోరాటానికి సంఘీభావంగా ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫ్లప్కార్ట్స్తో నిరసన చేపట్టారు. బ్రిడ్జి భూషణ్ను వెంటనే అరెస్ట్ చేయాలని, మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి బీజేపీ ఎంపీ బ్రిడ్జి భూషణ్ను అరెస్ట్ చేయాలని వారు నిరసన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులను అరికట్టాలి. భారత క్రీడాకారులపై లైంగిక వేధింపులను ఐఏఎఫ్టియు అరెస్ట్ చేయాలి. బ్రిడ్జి భూషణ్ వెంటనే అరెస్ట్ చేయాలి. బ్రిడ్జి భూషణ్ వెంటనే మెజర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ సింగ్, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మన దేశంలో ఉన్నటువంటి స్పోర్ట్స్లో పనిచేస్తున్నటువంటి మహిళా గిరిజనులు ఏవైతే మల్ల యోధులు ఉన్నారో వారిపై లైంగిక దాడులకు పాల్పడినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ బ్రిజ్ భూషణ్ సింగ్ను అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్తో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ జాతీయ స్థాయిలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కామన్వెల్త్, ఆసియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్లలో కూడా మన దేశ ప్రతిష్టను, కీర్తి కిరీటాన్ని నిలబెడుతున్నటువంటి మహిళా యోధులపై ఇవాళ దుర్మార్గంగా సెక్సువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి ఈ దుర్మార్గులను భరతం పట్టాలి. భరతమాత సిగ్గుపడేటట్టుగా ప్రపంచ దేశాల ముందు మన పరుపొందిస్తున్నటువంటి ఈ వెధవలను, దొంగలను బయట నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇవాళ దేశంలో గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ పార్లమెంటు సభ్యుడే ఇవాళ దేశం తలవంచుకునే విధంగా, దేశం సిగ్గుపడే విధంగా ఇవాళ మల్ల యోధులపై చేసినటువంటి లైంగిక దాడిని ఇవాళ ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇవాళ ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ కూడా ఇవాళ దేశంలో ఏదైతే మహిళా రిజర్లపై జరిగినటువంటి లైంగిక దాడులను ఖండించాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు ఈ గోదావరికంలో ఉన్నటువంటి ఐఎఫ్టియు ఇవాళ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ బ్రిజ్ భూషణ్ సింగ్ పార్లమెంట్ సభ్యుని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏలూరులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఆ బాలుడు తన మారుతల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారణం తెలిసి పోలీసులు ఒకంత అవాకయ్యారు. తన ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కు వెళ్లేందుకు తెల్ల చొక్కా ఇవ్వాలని తల్లిని కోరాడు. చొక్కా అడిగితే తల్లి కొట్టిందని, చొక్కా వేసుకోకుండానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి మారుతల్లిపై ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అల్లరి చేశాడని గత సంవత్సరం సాయి దినేష్ కు మారుతల్లి వాతలు పెట్టింది.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని జీడిపల్లి గ్రామంలో బీరప్ప పండుగ ఘనంగా జరిగింది. యాదవులు, కుర్మగొల్లలు 5 ఏళ్లకోసారి జరుపుకునే ఈ పండుగను తమ కుల దైవంగా భావిస్తూ గ్రామ పెద్దల అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. బీరప్పకు గుడి లేనందువలన తన వంతు సహాయంగా మళ్లీ వచ్చే పండుగ కల్లా బీరప్ప గుడిని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే పండుగను కొత్త గుడిలో నిర్వహించుకుందామని గ్రామస్తులకు తెలిపారు. క్రీడలు గ్రామాల మధ్య స్నేహభావంతో పాటు దేహదారుఢ్యం పెరుగుతుందని, గ్రామీణ యువకులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచెరుకుంటలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు నవాజ్ నేతృత్వంలో కేటీఆర్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి టోర్నమెంట్ ప్రారంభించారు. సెస్ డైరెక్టర్. ఇది ఒక నెల పాటు సుదీర్ఘంగా ఇదే మైదానంలో జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి తీసుకున్న నవాజ్కు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎండలలో అక్కడో ఇక్కడో తిరిగే కన్నా అందరూ ఒక దగ్గర చేరి మనసులను పంచుకొని ఆటను పెంచుకొని ఆ ఆటలను పెంచుకొని వారి శారీర దారుఢ్యాన్ని పెంచుకొని మానసిక వికాసాన్ని పెంచుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి
ఈ యొక్క అవకాశాన్ని మన మండలంలో ఉన్న యువత అంతా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ యొక్క బహుమతిని గౌరవ ఎంపీపీ గారు ఫస్ట్ ప్రైజు 20,000, సెకండ్ ప్రైజు 10,000 మన గౌరవ ఎంపీపీ గారు ఇస్తానని ముందుకు వచ్చిర్రు. ఎందుకంటే ఇక్కడ ఆటలను ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి, యువతకు మంచి అవకాశాలు కల్పించాలి ఆటలలో అనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ఎంపీపీ గారు ఈ యొక్క బహుమతి ప్రదానానికి ఒప్పుకోవడం, వారి సొంత నిధులు డబ్బులు ఇవ్వడం, ఈ సందర్భంగా వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో స్నేహపూర్వకంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. జరిపించే బాధ్యత కూడా నవాజ్ మీదనే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇబ్బందులు జరిగినా నవాజ్కు అయితే ఇది మంచి పేరు అన్నది కదా, ఏమన్నా అల్లలు జరిగినట్టయితే ఆయనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా ఓపికతోని అందరినీ సమన్వయం చేసుకుంటూ మీకు ఇంకేమైనా అవసరాలు ఉంటే మండల నాయకులు కానీ మండల పెద్దలను సంప్రదించుకుంటూ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రం పనులను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 5 గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ చేశారు. చిన్నబోయినపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉప కేంద్రం వద్ద ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఇన్ఫర్మేషన్ పెట్టిందో మేము ఎంఆర్ఓని తీసుకొచ్చి ఈ యొక్క గ్రామంలో 98 సర్వే నెంబర్లో ఒక 30 గుంటల స్థలాన్ని ఈ గ్రామ ప్రజలు ఎంఆర్ఓ గారికి మేము దత్తత చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కాంట్రాక్టులు కూడా ఆ యొక్క కలెక్టర్ వెంటనే ఈ పనులు ప్రారంభించాలి, వాళ్ళు స్థలం ఇచ్చారు కాబట్టి మనం పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఈ విద్యుత్ సబ్సిడీ కాంట్రాక్టర్లకు ఆల్రెడీ వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన తర్వాత గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఏది మనకు పునాదులు తీసి కంకర దూరి మరి బోరు వేయడం జరిగింది. ఇటువంటి పనులు మొత్తం జరిగింది. బోరు వేసే క్రమంలో కూడా ఈ ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటే కూడా దాని మీద కూడా మేము ఆందోళన చేసి దాంట్లో పైపులు వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వారం రోజుల కాంచి కూడా ఈ పనుల్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరుగుతుంది. మరి ఇదే కనుక కొనసాగితే వెంటనే దీని మీద ఈ ప్రభుత్వం కానీ మరి కలెక్టర్లు కానీ మరి ఎందుకు దీని మీద ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటారు? దాదాపు ఏంటంటే వాళ్ళు ఏంది ఇది 98 సర్వే నెంబర్ అని చెప్పి ఎంఆర్ఓ క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా దీన్ని తప్పుగా పట్టేయడానికి, ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాల రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఏంటంటే దీన్ని ఆల్రెడీ 98 సర్వే నెంబర్ అని చెప్పి ఆల్రెడీ ఎంఆర్ఓ గారు క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ఫారెస్ట్ అధికారులు ఇది ఒక ఈ విలేజ్ మీద పెద్ద కుట్రతోని ఈ యొక్క భూములను ఆక్రమించాలనే ఉద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి కానీ ఇలా జిల్లా కలెక్టర్ కావచ్చు, మేము వెంటనే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున మేము అందరం కూడా ఈ గ్రామాల ప్రజల తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ 2 రోజులుగా మాకు క్లియరెన్స్ ఇచ్చి ఈ కరెంటు ఇబ్బందులకి వెళ్ళి మమ్మల్ని బయట గట్టెక్కకపోతే మాత్రం ఈ 2 రోజులు టైం చూసి మేము పెద్ద ఎత్తున 20 గ్రామాల నుంచి కూడా మా గ్రామ ప్రజలు కూడా రోడ్డెక్కి మరి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని, ఇది చాలా శుభపరిణామమని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనికి అధికారంలోనికి వచ్చేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో వివరించారు. అంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ గమనించి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అయితేమి, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి డీకే శివకుమార్,
అదేవిధంగా సిద్ధరామయ్య గారు చేసినటువంటి కృషి ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం చాలా అభినందనీయం. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దానికి ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఎంతో ప్రాముఖ్యత సంపాదించింది. రాహుల్ గాంధీ గారు 20 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే దాంట్లో 15 నియోజకవర్గాలు విజయం సాధించడం అనేది మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు కలిసి భేదాలు లేకుండా సంయుక్తంగా బీజేపీ వాళ్ళని ఎదిరించి పోరాడిన దానికి కర్ణాటక ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రేపు 24వ సంవత్సరంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రాష్ట్ర ప్రజలు పైనుంచి డికే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, అందరికంటే ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ఎంతో శ్రమ తీసుకొని పార్టీ కోసం కృషి చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రే కాదు, ప్రియాంక గాంధీ గారి కృషి కూడా ఉంది. ఆ రాష్ట్ర ప్రజల యొక్క సమైక్యంతో పనిచేసిన కృషితో ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాకపోతే రాబోయే 2024లో ఒక కర్ణాటకే కాదు, యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మనకందరికీ ఎంతో మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయొద్దని, ఇంకా అదనంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాబట్టి మేము చెప్పింది కొద్దిగా వినమని చెప్పి ప్రజలందరూ కూడా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీరు ఆలోచించండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఉందంటే పెద్ద సంక్షేమ కార్యక్రమం చంద్రన్న బీమా. మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్లో ఆ రోజు ఇచ్చేవాళ్ళు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా అప్పటికప్పటికి అక్కడ వచ్చిన బీమా మిత్రులు ఇంటికి వచ్చి నోట్ చేసుకొని 15 రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు 2 లక్షలు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో ఆ బీమా తగ్గించేసింది, ₹1,00,000 అనేది. అది కూడా ఎంతమందికి ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. మాకు తెలిసి ఎంతవరకు ఎవరికి కూడా ఆ చంద్రబాబు బీమా ఇచ్చేటువంటి దాఖలాలు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పేద ప్రజలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ డబ్బులు కూడా ఏంటంటే ఎవరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు. అన్యాయమైన పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో మామూలు పెళ్లి చేసుకున్నా కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే. ఈరోజు దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి అది కూడా ఇచ్చే కార్యక్రమం కాదు, ఈ సంవత్సరం ఇస్తున్నా అని చెప్పి కొత్తగా ఆయన బటన్ నొక్కాడు. ఎంతమంది పడిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. డబ్బులు కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ పథకాలు మీరు దళితులకు సంబంధించిన 26 పథకాలు ఏ పథకాలు రద్దు చేశారో, అలాగే బీసీలకు సంబంధించిన పథకాలు ఏ రద్దు చేశారో, అలాగే మైనారిటీలకు సంబంధించిన పథకాలు ఏ రద్దు చేశారో అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. అన్నీ కూడా అదనంగా కూడా మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ పురపాలక సంఘంలో ఈ స్లమ్ ఏరియాలో తిరుగుతుంటే మొత్తం కాలువలన్నీ కూడా మొత్తం గందరగోళం ఉన్నాయి. ఎక్కడ చూసినా వాసన, మురి, కంపు పట్టించుకునే దిక్కే లేదు. ఈ 4 సంవత్సరాల ఈ మున్సిపాలిటీ పరిపాలనలో ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కానీ జీతాలు ఇస్తున్నారని మాత్రం డబ్బులు మాత్రం రాబోతూనే ఉన్నాయి. ఇక్కడ పనిచేసేటువంటి ఒక్కరు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో మేము ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు మా మున్సిపల్ కౌన్సిలర్స్ పకడ్బందీగా ఏ వార్డుకు ఆ వార్డు ఈ యొక్క పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించేవాళ్ళు. ఈరోజు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, మున్సిపాలిటీకి అమ్మ అబ్బా లేదు. దీనికి ఎవరో కూడా అధికారి తెలియని పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ ఉంది. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాదు పేద ప్రజలకి. మేము వస్తుంటే మాకు చెప్తున్నా అయ్యా చూడండి మురికాలు తీయట్లేదని. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితి నిజంగా చాలా అన్యాయం. త్వరలో ఈ మున్సిపాలిటీ సమస్యల మీద, ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకుంటాం. అవసరమైతే ఎక్కడైతే చెత్త మీరు డంపింగ్ చేశారో, ఏ వార్డులో చెత్త ఉందో ఆ చెత్త అంతా తీసుకొని మున్సిపల్ ఆఫీసులో నింపుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చెత్తను తొలగించండి, మురికాలు తీయించండి, లేకపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు రాండి, వార్డులో తిరగండి, ఏ విధంగా వార్డు పరిస్థితుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో వేసిన లైట్లు ఈరోజు ఆరిపోతే వెలిగించే దిక్కులే. మేము విలేజ్లో ఆ రోజు లోకేష్ బాబు వేసిన లైట్లు కానివ్వండి, పురపాలక సంఘంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా మా కౌన్సిలర్గా ఉన్నప్పుడు లైట్ కానివ్వండి, ఇప్పుడు ఒక్క లైట్ పోయినా ఎగిరిచ్చే దిక్కు మొక్కు. కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఏటూరు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వైపు వస్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి బళ్ళారికి చెందిన వారు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి తాడిపత్రికి వచ్చే తుఫాన్ వెహికల్ మరియు లారీ యాక్సిడెంట్ జరిగి 7 మంది స్పాట్ డెడ్ కావడం జరిగింది. అదేవిధంగా 8 మంది గ్రీవియస్ ఇంజరీ అయ్యి వాళ్ళు అనంతపురం రెఫర్ కావడం జరిగింది. ఓకే, ఇది అదే ఇంకా ఏం వివరాలు తెలియదండి. లారీ డ్రైవర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలిసింది. పూర్తి డీటెయిల్స్ తర్వాత తెలియజేస్తాం. చిత్రావతి నది పెంచి అనంతపురంకి మధ్యలో జరిగింది టర్నింగ్లో. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన వరంగల్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. రహదారిపై ధాన్యం బస్తాలపై కూర్చొని రైతుల నిరసన, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్. బీజేపీ ఎంపీ బ్రిడ్జి భూషణ్ కు అరెస్ట్ చేయాలి, గోదావరి కనిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన. ఏలూరులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన 4వ తరగతి బాలుడు, మారు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.